మేడమ్ టుసార్ట్స్ ఆల్రెడీ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. సెలబ్రిటీస్ వ్యాక్స్ స్టాచ్యూస్ అనమాట. సో, దాంట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ రాజీ డ్రీమ్స్. సో, ఈరోజు మేము సింగపూర్‌లో ఉన్న మేడమ్ టుసార్ట్స్‌కి వెళ్దామని స్టార్ట్ అయిపోయామనమాట. సో, ఇది సెంటోసాలో ఉంది. సింగపూర్ ఆల్రెడీ విజిట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. లేదా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు సెంటోసా ఈ వీడియో క్లియర్‌గా చూస్తే అర్థమవుతుంది. మేము సెంటోసా వెళ్ళడానికి ఫస్ట్ ట్రైన్ ఉంటుంది, లేదా కేబుల్ కార్ నుంచైనా వెళ్ళొచ్చు. సో, మేము ఇప్పుడు క్యాబ్ బుక్ చేసేసుకొని కేబుల్ కార్ వెళ్ళి అక్కడ నుంచి మేడమ్ టుసార్ట్‌కి వెళ్దామని ప్లాన్ అనమాట. సో, సెంటోసా వెళ్ళటానికి మనకి సిటీలో ఎక్కడి నుంచి బస్ రూట్ అనేది ఉండదు. ఎయిదర్ కేబుల్ కార్ నుంచి వెళ్ళొచ్చు, లేదా టాక్సీ, లేదా ఆహ్, క ట్రైన్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. బట్ బస్ అయితే అవైలబుల్ లేదు. సో, మేమైతే కేబుల్ కార్ కూడా ఎక్స్‌పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. అది కాకపోతే నెంబర్ ఆఫ్ స్టాప్స్ కూడా మనము ఒక చోట నుంచి ఇంకో చోటకి దిగి, ఎక్కి, దిగి, ఎక్కి అలా వెళ్ళొచ్చు కేబుల్ కార్‌లో అని చెప్పి ఆప్షన్ తీసుకున్నాము. సో, ఇక్కడైతే టికెట్స్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నాం మేమంతా. సో, అంతలోకి అక్కడున్న ఒక చిన్న షాపింగ్ మాల్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దామని వెళ్తే అక్కడ ఇక్కడ చిన్న చిన్న క్యూట్ బొమ్మలు కనిపించినాయి. ఇదైతే సింగపూర్ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. సో, ఇక్కడ అవి కూడా అమ్ముతున్నారు. బేబీ కిడ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ చాలా కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. ఒక్కో డ్రెస్ $35 ఉంది. $35 అంటే ఇండియన్ రూపీలో ఒక్కో డాలర్‌కి 63-65 రూపీస్ పడుతుంది. సో, ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో, మేమైతే మా కేబుల్ కార్ ఎక్కడానికి వెయిట్ చేసేస్తున్నాం. కేబుల్ కార్ కూడా చాలా రష్ ఉందనమాట. సో, చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేయాలని చెప్పేసి దీనికి ఎక్కువ క్యూ ఉంటుంది. వీకెండ్స్‌లో అయితే చాలా రష్ ఉంటుంది. సో, ఆల్రెడీ చెప్పాను కదా, 2, 3 స్టాప్స్ ఉంటాయి. అక్కడ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దిగొచ్చు. మళ్ళీ ఎక్కి కంటిన్యూ చేయొచ్చు జర్నీ అని చెప్పి ఒక టికెట్ మీదే. సో, ఫస్ట్ స్టాప్‌లోనే మేడమ్ టుసార్ట్స్‌కి వచ్చేసామనమాట. ఈ మేడమ్ టుసార్ట్స్ అనేది వరల్డ్ వైడ్ ఒక 20 ఉన్నాయనుకుంటాను. 20 మ్యూజియమ్స్ ఉన్నాయి. సో, అవన్నీ లిస్ట్ ఇక్కడ ఇచ్చాను. సో, ఇది ఒక్కటి సింగపూర్‌లో మేము విజిట్ చేసింది. ఇట్లాంటిది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క చోటే ఉందనుకున్నాను. బట్ వెళ్ళినాక తెలిసింది ఇలాంటివి చాలా వరల్డ్ వైడ్ చాలా 20 వరకు ఉన్నాయని చెప్పి. ఇక్కడ శ్రీదేవి, కరణ్ జోహర్, మన బాలీవుడ్ వాళ్ళందరివి ఉన్నాయన్నమాట. కరీనా కపూర్, వరుణ్ ధావన్. సో, ఇక్కడ చాలా అంటే దీంట్లో ఓన్లీ వ్యాక్స్ స్టాచ్యూసే కాకుండా డిఫరెంట్ కిడ్స్ ప్లే చేసుకోవడానికి కూడా చాలా పెట్టారు ఒక టికెట్ మీదే. అండ్ 4D ఎక్స్పీరియన్స్ ఉంది. అది సపరేట్‌గా తీసుకోవాలి టికెట్‌లో. అది కూడా చాలా బాగుంది. సో, ఇదైతే ఇక్కడ మనం వర్చువల్‌గా కనిపిస్తున్నాం ఎదురు. సో, ఇక్కడైతే కిడ్స్ ప్లే చేసుకోవడానికి కరణ్ జోహర్ వర్డ్స్‌తో ఆల్రెడీ రికార్డెడే. వాళ్ళు చెప్పింది అక్కడ చేస్తుంటారు పిల్లలు. బాగా ఎంజాయ్ చేస్తారు అనిపించింది. ఇది కూడా ఒకటి. సో, ఇది చూసుకున్నాక అన్నీ మొత్తం ఇందులో సింగపూర్ ఓన్లీ బాలీవుడే కాదు, మొత్తం ఇండియాకి సంబంధించినవే కాదు, వరల్డ్ వైడ్‌లో చైనాకి, కొరియాకి వీళ్ళందరికి సంబంధించినవి కూడా పెట్టారు. ఒబామా ఇలాంటి వాళ్ళు క్రికెట్‌కి సంబంధించినవి ఇలా అన్నీ పెట్టారు. సో, నాకు కొంచెం ఎక్సైట్‌గా అనిపించింది ఇవి చూడంగానే. సో, అది కాకుండా మళ్ళీ సింగపూర్ మొత్తం హిస్టరీ కూడా ఇక్కడ మొత్తం అట్లా పెట్టారనమాట. ఒక చిన్న డెమో లాగా కనిపించడానికి, మనకి చూడటానికి ఇలా స్క్రీన్ స్పేస్‌తో అలా ఫస్ట్ స్టార్టింగ్ సింగపూర్ ఎలా ఉండేది, తర్వాత ఎలా మారిపోయింది, అలాంటివి కూడా కొన్ని మ్యూజియంలో యాడ్ చేశారు యాక్చువల్లీ చెప్పాలంటే. సో, ఇట్లా మొత్తం ఒక గుడారాల్లాగా భలే అనిపించింది. మధ్యలో ఇట్లా డిఫరెంట్ పెట్టేసి మళ్ళీ వ్యాక్స్ స్టాట్యూస్ పెట్టడం. అంటే ఒక్కొక్క థీమ్ నుంచి ఇంకో థీమ్‌కి, ఇప్పుడు బాలీవుడ్ థీమ్ నుంచి మళ్ళీ సింగపూర్ వాళ్ళ దానికి ఇట్లా డిఫరెంట్ థీమ్స్‌కి వెళ్ళటానికి మధ్యలో ఇలా పెట్టేశారు. ఒక జంగిల్ థీమ్ లాగా అలా ఇలా అని మొత్తం పెట్టేశారు. అది కూడా చాలా బాగా అనిపించింది. మా బుడ్డదైతే బాగా ఎంజాయ్ చేసింది. ఈ జంగిల్‌లోకి వచ్చినాక దానికి భయమేసి ఎత్తుకో అని చెప్పేసి ఎత్తుకోమన్నారు. చీకటిగా ఉంది కొంచెం అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళంగానే ఇది వేరే కంట్రీస్ వాళ్ళవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక డిఫరెంట్ దెయ్యం బొమ్మలాగా ఒకటి పెట్టారు. అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి నాకు ఈ బోటింగ్ చాలా మెయిన్ అట్రాక్షన్ అనిపించింది. దీనికి సెపరేట్ టికెట్ ఏం లేదు. ఆ టికెట్ మీదే మనం వెళ్తుంటే ఆ బోట్‌లో కింద వాటర్ ఉన్నాయి. ఆ బోట్‌లో వెళ్తుంటే మనం లైట్స్ ఆన్ అవుతాయి. సింగపూర్‌లో ఏమేమి అట్రాక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ పెట్టేసి మనం వెళ్తుంటే బోట్ లైట్ ఆన్ అవుతుంటే నాకు భలే అనిపించింది అదైతే అసలు. మెరీనా బే, సింగపూర్‌లో ఉన్న ఆల్ అట్రాక్షన్స్, స్పేస్ అనమాట, లేకపోతే సూపర్ ట్రీస్ ఇలాంటివన్నీ పెట్టేసి మనం వెళ్తుంటే లైట్ ఆఫ్ ఆన్ అవటం, అక్కడికి వెళ్ళంగానే మళ్ళీ వెనక సైడ్ బ్లాక్ సైడ్ లైట్ ఆఫ్ అయిపోవటం అలా భలే అనిపించింది. ఇక్కడ సింగపూర్ వాళ్ళ బ్రైడ్, గ్రూమ్ అనమాట. సో, అవి కూడా బాగుంది. ఇక్కడ టెంపుల్ పెట్టారు. ఆ బోటింగ్‌లోనే ఇవన్నీ అనమాట. చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వస్తుంది. భలే ఉంది అసలు అనిపించింది. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఈ బోటింగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో, అట్లా వెళ్తుంటే అన్నీ వాళ్ళ సింబల్స్, లాంతర్స్ ఇవన్నీ భలే అనిపించింది అసలు అనమాట.
ఈ లాంతర్స్ అయితే హైలైట్ ఉంది అసలు భలే! మనం వెళ్ళంగానే అక్కడికి వెళ్ళంగానే వెలుగుతుంది. మళ్ళీ మనం అక్కడి నుంచి దాటి వెళ్ళిపోంగానే ఆరిపోతుంది. అదైతే నాకు చాలా అంటే భలే నచ్చింది. మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ వ్యాక్స్ స్టాట్యూస్ పెట్టారు. అంటే మిడిల్‌లో బోర్ కొట్టకుండా ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ పెట్టేసరికి నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ పొలిటీషియన్స్ మళ్ళీ గేమ్స్‌కి సంబంధించిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ ఉన్నారనమాట. సో, ఇలా వ్యాక్స్ స్టాట్యూస్ చూడటం చాలా బావుంటుంది కదా! మనం సెలబ్రిటీస్‌ని డైరెక్ట్‌గా చూడలేము. సో, ఎవ్రీ డీటెయిల్ వాళ్ళ హెయిర్ కూడా అలానే పెట్టేసి నాకు అది బాగా అనిపించింది. బట్ నేనైతే వరల్డ్ వైడ్‌లో ఒక్కటే ఉంది అనుకున్నాను. బట్ 20 దాకా ఉన్నాయంటే కొన్ని హీరోస్‌వి మిస్ అయిపోయినాయి ఇక్కడ. అయితే మన తెలుగు హీరోస్‌తో అయితే ఎవరు లేరు. ఓన్లీ కాజల్ ఒక్కతే ఉంది. సో, తను కూడా బాలీవుడ్ కింద లెక్కేసి పెట్టేట్టినట్టున్నారు. తెలుగు వాళ్ళైతే ఎవరు లేరు. నేను మొత్తం వీడియో అయితే తీయలేకపోయాను. చాలా ఉన్నాయి. మనకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ 4డీది కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ బావుందనిపించింది. చాలా అంటే చాలా బావుంది. 4డీది అయితే మిస్ అవ్వద్దు అసలు. సో, అక్కడి నుంచి వచ్చాక మాకు ఆకలేసేసిందనమాట. సో, అక్కడే దాని ఎదురే ఇండియన్ రెస్టారెంట్ ఒకటుంది. సో, అక్కడికెళ్ళి ఫుడ్ తినేసేసి మేము ముగ్గురమే కాదు మాతో పాటు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చారనమాట. సో, షేర్ చేసుకుంటూ ఫుడ్ అలా తినేస్తున్నాము. సో, వీళ్ళందరినీ నేను తీయలేదు. డైరెక్ట్ ఇక్కడ వాళ్ళ వరకే తీశాను. సో, అక్కడి నుంచి మళ్ళీ కేబుల్ కార్ కంటిన్యూ చేయొచ్చని చెప్పాను కదా! ఒకటే టికెట్ మీద. సో, ఇది అనమాట లైన్ అనమాట. ఇట్లా 3 లైన్స్ వెళ్ళొచ్చు. సో, అక్కడి నుంచి మళ్ళీ సెంటోసా బీచ్‌కెళ్ళటానికి ఈ కేబుల్ కార్ ఎక్కాము. సో, సెంటోసా బీచ్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో పెడతాను. బాయ్ బాయ్.